కాబట్టి రేపు ఫస్ట్ టైం పల్నాడు నర్సరావుపేట పార్లమెంట్కి వెళ్తా ఉన్నాను. ఇక్కడున్న పత్రికా విలేకరులు అందరూ కూడా దాదాపు 15 సంవత్సరాల్లో నా మీద మంచి వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు, నా మీద పాపం అన్ని వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు. సరే, ఎవరైనా కూడా నేను తప్పుపట్టను. ఎందుకంటే కొందరు వ్యూస్ కోసం రాసుకుంటారు, అనిల్ మీద రాస్తే కొన్ని ఎక్కువ మంది చూస్తారులే అనుకొని రాసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ప్రత్యర్థులు రాయిపించే వాళ్ళు కూడా ఉంటారు. అనేక రకాలు అయినప్పటికీ కూడా సరే, అది ఎవరి రాజకీయాల ఎత్తుగడలు కావచ్చు, ఎదుగుదల కావచ్చు. సో మీకున్న అందరితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది, అందరినీ కూడా. సో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఎవరి మీద ఈ జిల్లా నుంచి నేను వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడున్న పత్రికా విలేకరుల మీద ఎవరి మీద కూడా రేపు మీ అన్నా అంటే పాపం నా మీద చెడ్డగా రాసిన వాళ్ళు కూడా రేపటి నుంచి పాపం వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నా మీద వార్త రాయలేరు, నా మీద పాపం వ్యూస్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను లేని లోటు వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి పాపం స్పష్టంగా కూడా కనిపిస్తుంది. వాళ్ళందరి మీద నాకు కూడా ఎటువంటి బాధ లేదు, ఇది లేదు. వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను. అలాగే ఈ జిల్లాలో నా వల్ల ఈ 15 సంవత్సరాలలో ఏ నాయకుడు కానీ, ఏ కార్యకర్త కానీ, ఎవరైనా నా మీద కానీ నా వల్ల పరోక్షంగా గానో లేకపోతే ప్రత్యక్షంగా గానో ఎవరైనా బాధపడున్నా, నేనేమన్నా ఇబ్బంది పెట్టున్నా, వాళ్ళందరికీ కూడా మీ అందరి ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళందరికీ కూడా నా క్షమాపణ చెప్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని నేను ప్రత్యక్షంగా కూడా జరుగుంటాయి, రాజకీయాలలో కొన్ని గెలుపోటముల్లో గెలవాలన్న దీంట్లో కొన్ని జరుగుతాయి, కొన్ని పరోక్షంగా జరుగుతాయి మన ప్రమేయం లేకుండా. కానీ అన్నీ కూడా ఏదో ఒక రకంగా. సో ఒక మంచి దీంతో వాతావరణంలోనే ఈ జిల్లా నుంచి నేను పల్నాడులో నర్సరావుపేటకు పోవాలని ఒక ఆలోచన, ఒక దీంతో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా నెల్లూరు నగరం సీటు కూడా ఇక్కడున్న మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు అందరూ కూడా తప్పకుండా కృషి చేస్తాం. రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు, బయట రకరకాలు ఏదో మాట్లాడుతున్నారు. ఎవరైనా అన్నప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు, ఆయన కోసం పనిచేస్తాం, ఆయన కోసమే కష్టపడతాం. తప్పకుండా ఇక్కడ అభ్యర్థి కన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని కూడా అందరూ కూడా పనిచేస్తారు. తప్పకుండా కూడా ఎవరైతే ఈరోజు ఏం కాదు ఇది కాదులే అది అంటున్నారో తప్పకుండా కూడా గెలిచి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సంబంధించి కూడా ఒక సమన్వయకర్తను కూడా తొందరలోనే రేపు 2 వేస్తారు. జస్ట్ కోఆర్డినేషన్కి సంబంధించి కూడా ఒక లీడర్ని కూడా వేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఖచ్చితంగా ఒకరో ఇద్దరు అనేది తప్పకుండా పార్టీలోంచి విడతారనుకోండి, అది ఎప్పుడున్న ప్రక్రియ. దాంట్లో ఏమీ కొత్త ఏం కాదు, అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడాల్సిన అవసరం లేదు నగరంలో. ఎందుకంటే తప్పకుండా ఆ ప్రాంతంలో ఇంకొక నాయకులు, ఎందుకంటే ఇక్కడ నాయకుల కన్నా కూడా స్థానికంగా ప్రజలు గొప్పలు. ఖచ్చితంగా 150 ఓట్లు డెంట్ పడినా దాన్ని తీసుకొచ్చే నాయకత్వం మాకు ఇంకా కూడా బలంగా ఉంది. తప్పకుండా దాన్ని పూర్తి చేస్తారు. సో 20% 30% తప్పకుండా ఒక అభ్యర్థి అట్టుపోయినప్పుడు ఇట్టుపోయినప్పుడు చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అనివార్యం. ఇది రాజకీయాలలో ఏదో ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని దగ్గరలో కానీ 10-20% చేంజెస్ ఉంటాయి. అంత మాత్రాన ఏదైనా పార్టీ బలహీన. ఎందుకంటే వాళ్ళందరినీ నేనున్నప్పుడు చాలామందిని వైఎస్ఆర్సీపీకి లాగిన వాళ్ళనే